యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు శ్రీ నల్లమిల్లి వెంకటేశ్వరరావు గారు, అమ్మాజీ గారు. వీరి కుమార్తె స్వర్ణలత గారికి మెడ్రాస్లో ఉద్యోగము వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు గారు, అమ్మాజీ గారితో వారి కుమారుడు, కోడలు రవికుమార్, సీత, మనవుడు, మనుమరాలు అక్షయ, హాసిని మరియు స్వర్ణలత గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించమనవి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే ఈ రాత్రికాలం ప్రత్యేకంగా ఈ మాసానికి ఈ దినం చివరి దినం. ఈ చివరి దినం ప్రభువు చేసిన మేలును బట్టి మనం ప్రభువును స్తుతిద్దాం. యేసే పరిష్కారంలో జూలై, ఆగస్టు మాసాల్లో ఆర్థికపరమైనటువంటి సంక్షోభాన్ని మేము చూసాం. అయినా ప్రభు కృప ద్వారా పరిచర్యలు నిలిచిపోకుండా కంటిన్యూ చేయటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ఆర్థిక సహకారం అందించిన ప్రతి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాలం, ఈ మాసము ముగింపు దినానికి మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు. అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోయారు. మీ మహాకృప పరిచర్య కొనసాగింది. మీకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ప్రభు ఈ సమయంలో నల్లమిల్లి వెంకటేశ్వరరావు గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. స్వర్ణలత గారికి మీరు ఇచ్చిన మంచి ఉద్యోగం కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే కుటుంబ సభ్యులను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి. యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి కాలపు వాక్య భాగంలో 13వ వచనం చదువుకున్నాం, వివరించుకోలేదు. చదువుతాను చూడండి. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ, నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను. నీవు వెళ్ళి నా ప్రజలను విడిపించి తీసుకుని రావాలి. నా ప్రజల మొర నా యుద్ధకు చేరింది. నేను దిగి వచ్చాను. నీవు నా పక్షంగా వెళ్ళాలి అని చెప్పినప్పుడు మోషే నేనెంతటి వాడను అనేటువంటి భావాన్ని వ్యక్తపరిచాడు. నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నీవు వెళ్ళాలి అని ప్రభువు చెప్పాడు. దానికి మోషే సెకండ్ ఎక్స్క్యూజ్ చెబుతున్నాడు. ఏమనంటే, నేను వెళ్ళిన ఎడల నిన్ను ఎవడు పంపాడు, ఏ దేవుడు పంపాడు, ఆ దేవుడి పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి? చూడండి, ఈ వచనం 13వ వచనంలో మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని దేవుని అడిగాను. చూడండి, మోషే ఇంకా బయలుదేరలేదు, వెళ్ళలేదు, ప్రజలతో మాటలాడలేదు. కానీ నేను వెళ్ళి మీ దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడు అని నేను చెబితే
ఆయన ఎవరు, ఆయన పేరేమిటి అని అడిగితే నేనేం చెప్పాలి? యాంటిసిపేషన్, ముందస్తుగానే ఊహిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా మన ఊహలలో అనవసరమైన వాటికి తావిచ్చి వాస్తవమైన వాటిని మర్చిపోతూ ఉంటాం. దేవుడు స్వయంగా నేను తోడుగా ఉంటాను, నీవు వెళ్ళు, నీకు ఇది సూచన, నీవు తిరిగి వస్తావు అన్నీ చెప్పిన తర్వాత నన్ను పంపినటువంటి నీవు ఎవరు అని అడిగితే నీ పేరేం చెప్పాలి అనేటువంటి మాట అడుగుతున్నాడు. సోదరుడా, సోదరి, మీరు ఇక్కడ గమనించండి. నేను వారి యొద్దకు వెళ్ళి మీ దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడు అని చెబుతున్నాడు. అలా నేను మాట్లాడతానంటున్నాడు. ఇశ్రాయేలీల దేవుడేనా? దేవుడు మోషేకు ప్రత్యక్షమైన ఆ పొద దగ్గరే చెప్పాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. నీ తండ్రి దేవుడను అన్నప్పుడు నీ దేవుడను అని చెబుతున్నాడు. కానీ మోషే దేవా నీవు నా దేవుడవు అని చెప్పటం లేదు. ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి నా తండ్రి దేవుడు చెప్పాడు అని చెప్పచ్చు కదండి. నా తండ్రి దేవుడు, నా పితరుల దేవుడు చెప్పారు నన్ను వెళ్ళమని అని అనొచ్చు. కానీ వెళ్ళటానికి సంసిద్ధత లేక సాకు చెబుతున్నాడు. ఒకవేళ నేను అక్కడికి వెళితే అక్కడున్న ప్రజలు ఇలా అడిగితే, ఇలా చెబితే నేనేం జవాబు చెప్పాలి? చాలా సందర్భాల్లో కార్యోన్ముఖులయ్యేటువంటి వారు అనవసర విషయాలు, లేదంటే గనక యాంటిసిపేటెడ్ ఇష్యూస్, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుందేమో, అలా జరిగితే అలా అంటే, ఇలా జరిగితే ఇలా అంటే నేను దానికేం చెప్పాలి? ఇటువంటి ఊహాగానాల చిత్రీకరణలు మానుకోవాలి. దేవుడు నన్ను పంపాడు అని చెబితే ఇశ్రాయేలీలు కాదంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, విమోచించడానికి పంపాడు దేవుడు నన్ను, నాతో పొదలో మాట్లాడారు, నా తండ్రి దేవుడిగా చెప్పుకున్నాడు ఆయన, అబ్రహాం ఇస్సాకులు యాకోబుల దేవుడట అని చెబితే వాళ్ళు కాదనేదేమి లేదు. కానీ మోషే ఇక్కడ దేవుని గూర్చి ఎక్కువ వివరాన్ని రాబడుతున్నాడు. ఇక్కడ నేను వారి అడిగితే ఏం పేరు చెప్పాలి అని. బైబిల్ గ్రంథంలో ఇక్కడే మొట్టమొదటిసారి దేవుడు తన పేరును ఇక్కడ బయలుపరిచి మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేకు తన నామాన్ని బయలుపరిచాడు. నేను అనువాడును, ఉన్నవాడు, ఆయాముకు ఆయా, నేను ఉన్నవాడను, నేను అనువాడను, ఉంటానన్నటువంటి వాడు చెబుతున్నాడు, ఉన్నానని చెబుతున్నవాడు చెబుతున్నాడు అన్నాడు. కనుక దేవుని యొక్క పేరు అడుగుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే, నేను ఉన్నవాడను, ఐఆమ్ హూ ఐ ద ఎగ్జిస్టింగ్ వన్, ఉన్నవాడు అనగా ఆది లేనివాడు, జననము లేనటువంటి వాడు, ప్రారంభము లేనటువంటి వాడు, అన్ని తానే అయి ఉన్నటువంటి వాడు. కనుక ఆయన ఉన్నవాడు, ఆయన ఎగ్జిస్టెడ్ వన్, ఆయన ఉన్నటువంటి వాడు. కనుక ఆయన ఇక్కడ ప్రారంభమయ్యాడు, ఇక్కడి నుంచి ఆయన ఉనికి ప్రారంభమైందని చెప్పడానికి లేదు. కాబట్టి ఉన్నవాడు అనేవాడు, ఉన్నవాడు అనువాడు చెప్పిన సంగతులు. కనుక దేవుడు అంటే దేవుడే ఉన్నవాడు, ఆయన ప్రారంభం లేనటువంటి వాడు. ఆది యందు ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. కనుక భూమి ఆకాశానికి ప్రారంభం ఉంది, దేవునికి ప్రారంభం లేదు. ఆదిలో అప్పటికే ఉన్నవాడు. కనుక ఆ దేవుడు చెప్పినటువంటి సంగతులు అనే విషయం చెప్పమంటున్నాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీ ఇశ్రాయేలుతో చెప్పమనెను. ఉండును అనువాడు, ఇక ముందుకు కూడా ఆయనే ఉంటాడు. ఉన్నవాడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వన్, ఉండును అనువాడు, ఉండును అనువాడు
అంటే ఇక ముందు కూడా ఆయన ఉంటాడు. అంటే ఆది లేనివాడు, అంతము లేనివాడు, ఉండేవాడు. ఆకాశము భూమి ఉండవు, గతించిపోతాయి. సముద్రం ఇక లేదు అన్నాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. కాబట్టి ఆది లేనివాడు, అంతము లేనివాడు, అంత తానై ఉన్నటువంటి వాడు, నిర్మాణకుడు, సృష్టికర్త అయిన వాడు, ఉన్నవాడు, ఉండుననువాడు చెప్పేటువంటి మాటలు వారితో చెప్పమంటున్నాడు. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. యెహోవా అనే పేరిట ఆయన పిలువబడ్డాడు. నిరంతరము ఆయన నామము ఇదే. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లు అనెను. ప్రత్యక్షత, రెవల్యూషన్, గాడ్స్ రెవల్యూషన్. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రత్యక్షతలు పొందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. తగ్గించబడిన మహిమతో ఇవ్వబడిన ప్రత్యక్షతలు చాలా మంది చూశారు. మీరు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఏ నరుడు దేవుణ్ణి చూడలేదని రాసింది, ఒక్క యేసుక్రీస్తే ఆయనను చూచాడు అని రాసింది. తిమోతికి పౌలు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తే 15-16 వచనాల నుంచి, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరుడై నివసిస్తున్నాడని రాశాడు. ఆయన తప్ప ఇంకెవరు లేరని రాశాడు. ఆయన ఎవ్వరు సమీపించలేరు, ఎవడునూ ఆయన చూడలేదు, ఎన్నడూ ఆయన చూడలేదు అన్నాడు. అలాగే కుమారుడు తప్ప తండ్రిని ఎవ్వరు ఎరుగరని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో సింహాసనం మీద కూడా మెరుపులు చూశారే తప్ప ఒక వ్యక్తిని చూడలేకపోయారు. కనుక దేవుణ్ణి ఎవరు చూడలేరు. పూర్తి స్థాయి శక్తితో ప్రత్యక్షత ఉందే, దాన్ని ఎవరు చూడలేరు. అయితే దేవుడు ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు. వారు మాట్లాడుకున్నారు, వారు చూచారు. ఇది ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, రెవల్యూషన్ ఆఫ్ ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారి కాకపూర్వం ప్రజలతో ప్రత్యక్షతలోనికి వచ్చేటువంటి విధానంలో, దేవుని యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రీ ఇన్కార్నేషన్, నరావతారి కాకముందటి ప్రత్యక్షతలు ఉన్నాయి. యెహోవా దూత అనే ప్రత్యక్షత ఉంది. అలాగే అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో మండుతూ ఉన్నటువంటి, నడుస్తూ వెళుతున్నట్లుగా కనపడినటువంటి అగ్నిని చూచాడు, ఒక ఫామ్ని. అలాగే మోషే పొదలో కాలిపోతున్నటువంటి అగ్నిని చూచాడు. మీరు ఈ రాత్రికాలం గమనించినట్లయితే మోషే భక్తుడు కూడా పొదలో మండుతున్నట్లుగా ఉన్నటువంటి దేవదూత ప్రత్యక్షత కనపడింది అక్కడ. కాబట్టి మనకేమని అర్థమవుతోందంటే, దేవుని యొక్క ప్రత్యక్షతలు చాలామంది భక్తులు పొందారు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబుతో ఒక దూతగా దేవుడు రాత్రి పెనుగులాడాడు, పోరాడాడు. దేవునితో పోరాడి గెలిచాడు, దేవుని దూతతో పోరాడాడు అని రాశాడు హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పు, దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడు, దేవుని చూచాను అనేటువంటి భావాన్ని అక్కడ వ్యక్తపరచమన్నాడు. అంతేకాదు, మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నేను నిశ్చయంగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే 6 జాతులు ఉండేటువంటి నివాసం ఉంటున్నటువంటి స్థలంలోనికి, అది పాలు తేనెలు ప్రవహించే విశాల దేశం, దానిలోనికి నేను మిమ్మును రప్పించదనని సెలవిచ్చి తినని వారితో చెప్పుము. గమనిస్తున్నారా? రప్పించి తిని అని
రప్పించుటకు దిగి వచ్చి తిని అని, రప్పిస్తానని సెలవిచ్చానని వారికి చెప్పంటున్నాడు. సోదరుడా, సోదరి, గాడ్స్ మిషన్ ఈజ్ క్లియర్ హియర్. ఇక్కడ చాలా తేటగా దేవుడు ఏం చెయ్యనై ఉన్నాడో తేటగా రాసేశాడు. మోషేతో చెప్పేస్తున్నాడు, మోషే నేను వారిని తీసుకుని వెళ్ళటాకే దిగొచ్చాను, అంతే. ఆయన దిగొచ్చింది ఎందుకంటే ఇశ్రాయేలీయులను విమోచించడానికి మోషేను ఒక పాత్రగా వాడుకున్నాడు. దేవుడు పనిచేస్తున్నప్పుడు సమాజంలో ఆయన ప్రణాళిక, ఆయన యొక్క అద్భుత శక్తి నెరవేరుస్తున్నటువంటి ప్రక్రియలో ఒక మానవుణ్ణి ఎన్నుకొని ఆ మానవుణ్ణి ఘనపరుస్తాడు దేవుడు. ఆ ఘనత మోషే భక్తునికి వచ్చింది. మాట్లాడు దేవునికి మాట్లాడేటువంటి మానవ నోరు అత్యవసరం. అందుకే ప్రభువు వారు నేను మీతో కూడా ఉంటాను, ఇదే కమిషన్ సర్వలోకానికి పంపాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆరోహణమయ్యే ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాలు మీరు చదివితే, ఆయన ఆరోహణుడై ఆకాశానికి ఎత్తబడేటువంటి సందర్భంలో శిష్యులతో మాట్లాడుతాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ విషయాన్ని ప్రకటన చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిస్మం ఇవ్వండి, వారికి నేను ఏ సంగతిని మీకు ఆజ్ఞాపించానో వాటిని చెప్పండి, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. మీరు ఒంటరిగా వెళ్ళరు, మీతో నేను వస్తున్నాను, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను అన్నాడు. కనుక ప్రభువు కమిషన్ ఇస్తున్న ప్రతి ఒక్క వ్యక్తితో కూడా ఆయన కూడా వెళుతున్నాడు. ఇది గుర్తెరగాలి. ఆనాడే కాదు, ఈనాడు నేనే కాదు, నాలాగా ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారందరితో కూడా ఎవరున్నారు? దేవుడు అన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు. ఉండి తన చిత్తాన్ని ఒక మానవుని ప్రక్కన పెట్టి నడిపిస్తున్నాడు. లైఫ్ అప్లికేషన్ బైబిల్లో గాడ్ స్పీక్స్ ఇన్ ఏ కాంట్రవర్షియల్ సోర్స్. మానవులు అంగీకరించలేని వివాదరహితమైన ఆలోచనలోకి వెళ్ళేటువంటి సోర్సును దేవుడు వాడుకున్నాడు అని రాశాడు. నిజమే, అన్యూజువల్ సోర్స్, అసాధారణమైనటువంటి విధానంను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఒకవేళ ఈ రాత్రికాలం నీ జీవితంలో కూడా ఒక అన్యూజువల్ సోర్స్ను దేవుడు వినియోగించుకుంటానికి ఇష్టపడుతున్నాడేమో. ఎవ్వరికీ జరగంది నాకే ఎందుకు జరుగుతుందండి అని కొన్నిసార్లు కొందరు ప్రశ్నించడం మనం వింటుంటాం. విడ్డూరంగా ఉందండి, నా చరిత్ర నాకే ఆశ్చర్యంగా ఉందండి అనేవాళ్ళు నేను చూశాను. బైబిల్లో 73వ సంకీర్తనలో ఆసాపు కూడా అలాగే అన్నాడు, అయ్యా లోకమంతా బాగానే ఉంది, నీతిగా ఉన్న నాకే ఇట్లా అయిపోయిందని. యోబు గ్రంథంలో యోబు భక్తుడు కంటిన్యూస్గా ఆర్గ్యూ చేశాడు, నాకే ఎలా జరిగింది ఏంటని. ఒక అన్యూజువల్ సోర్స్, అసాధారణమైనటువంటి విధానాన్ని దేవుడు నీ జీవితం పక్షంగా ఎన్నుకోవచ్చు. కనుక ఆయన ప్రణాళిక నెరవేర్పులో నువ్వు భాగమై ఉన్నందుకు సంతోషపడాలి, ఆయన చేతుల్లో ఇమిడిపోవాలి, ఏమాత్రం భయపడక్కర్లేదు. చిన్న ఉదాహరణ చెబుతాను. మనము ఒక ఆపరేషన్ చేయించుకోవటానికి ఇష్టపడ్డామనుకోండి, ఏదో కడుపులో కడితో ఏదో వచ్చింది, బాధ తట్టుకోలేకపోతున్నాం, ఆపరేట్ చేయించుకోవాలి. అయితే మనం వైద్యుని నమ్మి అతని చేతికి మన శరీరాన్ని అప్పగించేస్తాం. వారు మత్తు మందు ఇవ్వటంతో ఆపరేషన్ ప్రారంభం చేస్తారు, కొన్ని టెస్టులు చేస్తారు, డయాగ్నోస్ చేస్తారు, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆపరేషన్ తీసుకుంటారు. ఆ తరువాత మత్తు మందు ఇస్తారు. మత్తు మందు ఇచ్చిన తర్వాత ఇక మనకు రోగికి ఏం తెలియదు. రోగి యొక్క ట్రస్ట్, నమ్మకత్వం ఏంటంటే రోగి తన వైద్యుడు తనకు మేలు చేయటానికి గాయపరుస్తున్నాడు కనుక తన శరీరాన్ని అప్పగించేస్తాడు. ఆ వైద్యుడు కూడా స్టెరైల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి చాలా చక్కటి ఆపరేషన్ కండక్ట్ చేస్తాడు, చాలా నిపుణతతో. అదే ఒక నరహంతుడు అనుకోండి, రస్ట్తో ఉన్న కత్తిని వాడతాడు, ఇష్టం వచ్చినట్టు పొడుస్తాడు, చచ్చిపోయేట్టుగా చేసి వెళ్ళిపోతాడు. కానీ వైద్యుడు అలా కాదు. వైద్యుడు ఎలా చేస్తాడు? తనకున్నటువంటి పరిజ్ఞానంతో, జ్ఞానంతో, తనకున్న అనుభవంతో ఒక వ్యర్థ పదార్థాన్ని తొలగించడానికి,
కనుక ఏ విధంగా ఒక రోగి ఒక వైద్యుడిని నమ్మి తన శరీరాన్ని అప్పగించుకుంటాడో, సంతోషంగా అప్పగిస్తాడు, ఒక ధైర్యంతో ఒక విశ్వాసంతో అప్పచెప్తాడు. ఆ రోగి ఉంచినటువంటి నమ్మకాన్ని వైద్యుడు కూడా అంతకంటే ఎక్కువ బాధ్యతతో నిర్వర్తిస్తాడు. అదేనండి విశ్వాసి. దేవుడు కూడా అంతే. దేవుడు చేతికి మనము విశ్వాసులముగా నమ్మకంతో మన బ్రతుకును అప్పచెప్పేసుకోవాలి. మన బ్రతుకును అప్పచెప్పుకోవాలి. ఆయన ఎట్లా నడిపిస్తాడు, ఆయన ఎట్లా చేస్తాడు. ఆర్టీసీ బస్సు లోపల రాసి ఉంటుంది, ఇది మన అందరి బస్, ఇది మనందరిది. సో యు ఆర్ సేఫ్ ఇన్ దిస్ జర్నీ ఇన్ ఆర్టీసీ బస్ ఈజ్ సేఫ్ అని రాస్తాడు లోపల. ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమకరం అని రాస్తాడు. వీ బిలీవ్ ఇన్ దట్ డ్రైవర్. మనం టికెట్ కొనుక్కొని లోపల కూర్చొని చక్కగా పేపర్ చదువుకుంటూ ఉంటాం, పుస్తకం చదువుకుంటాం, మ్యాగజైన్ చదువుకుంటాం, పక్కలతో మాట్లాడుతుంటాం. ఎన్నడూ రోడ్డు మీద ట్రాఫిక్ కాన్సన్ట్రేషన్ మనం ఎన్నడూ పెట్టాం. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ ద డ్రైవర్. ఆ యొక్క ఆర్టీసీ డ్రైవర్ మీద నమ్మకం ఉంచుతాం. మన ప్రాణాలను అతని చేతుల్లో పెడతాం. ఆ గంటన్నర ప్రయాణంలో తీసుకెళ్ళి లోయలో బారేస్తాడనో, ఇర్రెగ్యులర్ ఫెలో అనో, లేకపోతే తాగున్నాడు, ఇవన్నీ మనం అసలు వాటి గురించి ఆలోచించాయి. వీ బిలీవ్ ఇన్ దట్ డ్రైవర్ అండ్ ద సొసైటీ. ఆ ఆర్టీసీ విభాగం మీద మనం నమ్మకం ఉంచాం. అలాగే ఒక మానవుడు దేవునిపై తన జీవితంలో దేనిని చేయటానికి ఆయన ఇష్టపడినా దానిని నమ్మాలి. అలాగే చిన్నపిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ఏమిటి, ఎక్కడికి, ఎందుకని ప్రశ్నలు అడగరు. బాబు డ్రెస్ చేసుకో, మనం బయటకు వెళ్తున్నాం అంటే ఎక్కడికని అడగడు, రెడీ అయిపోతాడు. వచ్చి కారులో కూర్చుంటాడు, ఎక్కడికి వెళ్దాం, తీసుకెళ్ళి డాడీ అంటాడు. హీ బిలీవ్డ్ దట్ ఫాదర్. తండ్రిని నమ్మాడు. అందుకే తండ్రి ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఇవి అడగరు. కనుక విశ్వాసము అనేటువంటిది మనము దేవుని యందు ఉంచినప్పుడు దేవుడు మన పక్షంగా ఏం చేస్తున్నాడో దానికి సమర్పించుకోవటం కూడా నేర్చుకోవాలి. నేను విశ్వసించాను అని ఊరుకోకూడదు. కొన్ని ప్రత్యేకమైన శ్రమల గుండా మనల్ని నడిపించుకుంటూ వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడు. మోషేను అలాంటి పరిస్థితికే దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మోషేను ఫరో ఎద్దకు పంపిస్తున్నాడు కదా. ఫరో వెంటనే ఒప్పుకోడనేది దేవుడికి తెలుసు. అసలు ఫరో ఒప్పుకోకుండా చేసింది కూడా దేవుడే రాసుకొచ్చాడు. ఇది మరీ ఆశ్చర్యంగా, విడ్డూరంగా, అన్యూజువల్గా ఉంది. ఫరో మోషేను అంగీకరించకుండా ఫరో హృదయం కఠినం చేయబడింది అని రాసింది. దేవుడే కఠినం చేశాడట ఫరో హృదయం. ఎందుకు తెలుసా? దేవుని పిల్లల జోలుకొచ్చిన వారు ఎంతటి నాశనాన్ని చవి చూడాల్సి వస్తుంది అనేది తెలియటానికి ఈ సిచ్యుయేషన్ దేవుడు వినియోగించాడు. సోదరుడా, సోదరి, నీపై లేస్తున్నటువంటి నీ శత్రువులు ఎంత ఘోరమైన పరాజయాన్ని పొందుతారో లోకానికి తెలియచేయాలి అని అనగా నీపై అతడు పదింతలుగా రేగే సమయాన్ని, అవకాశాన్ని అతనికి దేవుడిస్తాడు. సమాజం అంతటికి తెలిసేటట్టుగా ఫరో కఠినత్వం తెలియపరచబడింది. సమాజం అందరికీ తెలిసేటట్టుగా ఫరో యొక్క నాశనం రచించబడింది. కాబట్టి ఒక అన్యూజువల్ సోర్స్ ద్వారా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అది కాంట్రవర్సీగా తీసుకోకూడదు. మనం కొందరికి పిల్లలు కలగరు. చాలామంది ఫోన్లు చేస్తారు, అయ్యా మాకు బిడ్డలు లేరు, ప్రార్థన చేయండి అని. అందరికీ వివాహాలు అవుతున్నాయి, అందరూ పిల్లలు గనేస్తున్నారు, మాకు సంతానం లేరు, వేదన పడిపోతుంటారు. అటువంటి వారు ఆలోచన చేయాలి, ఎందుకు దేవుడు ఈ సిచ్యుయేషన్లో ఇలాంటి పరిస్థితుల గుండా మనలను నడిపిస్తున్నాడు. నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయనకు ఒక అంగవైకల్యం ఉన్న కొడుకున్నాడు. ఒక 15 సంవత్సరాల క్రితం ఆ భార్యాభర్తలతో నేను మాట్లాడాను. ఆ తల్లిగారు ట్రైనింగ్కి వెళ్ళారు. ఆ బిడ్డకు ఎట్లా పెంచాలి ఏమిటి అనేది రాజమండ్రి ట్రైనింగ్కి వెళ్ళారు ఆవిడ. ఆమె ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వారి దర్శనం విస్తరించింది. తమ బిడ్డను మంచిగా పెంచుకోగలిగారు, ప్రయోజకులు చేయగలిగారు. అలాగనే ఇవాళ ఒక 70 నుంచి 80 మంది మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ని వాళ్ళు సాగుతున్నారు. వారు బాగా ఇంప్రూవ్ చేశారు. ఎందుకు నేను చెబుతున్నానంటే
ఒక పరిస్థితిని దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే దానిని అనుమతించాలి, దానిని ఆహ్వానించగలగాలి, దాని గుండా వెళ్ళటానికి ఇష్టపడాలి. నేను చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నాను. పూనా పట్టణం నుంచి బాంబే వెళ్ళేటువంటి మధ్యలో చాలా గుహలు ఉన్నాయి. ట్రైన్ ఆ గుహ గుండా వెళుతున్నప్పుడు చిమ్మ చీకటి అయిపోతుంది, ఏం కనపడదు. అందుకని ట్రైన్స్లో లైట్స్ వేస్తారు. చాలా చీకటి అయిపోతుంది, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రిలా ఉంటుంది. ఆ టర్నల్ గుండా వెళ్తున్నప్పుడు ఒక నిరీక్షణ ఉంది, రైలు ఆ టర్నల్ గుండా బయటకు వస్తుందనే నిరీక్షణతో ఎంటర్ అవుతుంది. అలాగనే విశ్వాసులముగా మన జీవితాల్లో కూడా ఒక చీకటి గుండా వెళ్ళేటప్పుడు, ఒక కన్ఫ్యూజన్ గుండా వెళ్ళినప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్ గుండా వెళుతున్నప్పుడు దేవుడు తోడున్నాడు అనేటువంటి అవగాహన. 23వ సంకీర్తనలో అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడు ఎందువు, నీ దుడ్డు కరయు, నీ దండము నన్ను ఆదరించును. గాడ్ ఈజ్ దేర్ టు కంఫర్ట్ యూ. దేవుడు ఉన్నాడు నిన్ను ఆదరించటానికి. సోదరుడా, సోదరి, మోషే భక్తుడు అదే చెప్పమంటున్నాడు. ఆదికాండము గ్రంథంలో యాకోబుతో దేవుడు చెప్పారు, నీవు ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడద్దు, నువ్వు వెళ్ళు, నీతో నేను వస్తున్నాను, నీ సంతానాన్ని వెనక్కి తీసుకొస్తాను. అబ్రహామునకు ఏ సంతానం లేనప్పుడు చెప్పారు దేవుడు, 400 సంవత్సరాలు నీ యొక్క సంతానం పరాయి దేశంలో ఉంటుంది. అయ్యో అదేంటి ప్రభువా, నాకు బిడ్డలనిచ్చి ఇలా చేస్తావా అని అనలేదు అబ్రహాం. అయినా నేను వెనక్కి తెస్తానయ్యా, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వారు గొప్పవాళ్ళు అవుతారు, వాళ్ళకి నేను తోడుంటాను. ఇంకా నువ్వు ఉంటే నాకేంటి ప్రభువా, నువ్వు చూసుకుంటావు అంతా. అవునండి, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం ఇశ్రాయేలీయుల చరిత్ర నుండి గుర్తించాల్సింది ఏమిటంటే, దేవుడు అనగా యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడని ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకు అప్పగించమని నేను మనవి చేస్తున్నాను. నేను వారిని, ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వస్తానని వారికి నీవు చెప్పు. నేను నీకు సెలవిచ్చానని వారికి చెప్పు. వారెంత ఆనందపడతారో, మా ప్రార్థనకు జవాబు వచ్చింది అని ఎంత సంతోషపడతారో నీ వెళ్ళమని చెబుతున్నాడు. ఈ రాత్రి కాలం వాక్య భాగానికి సహకారం ఇస్తున్న కుటుంబం నల్లమిల్లి వెంకటేశ్వరరావు గారు, అమ్మాజీ గారు, వారి కుమార్తె స్వర్ణలత గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు గారు, అమ్మాజీ గారు, రవికుమార్, సీత, అక్షయ్, హాసిని, స్వర్ణలత గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకో. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్నబిడ్డలను దీవించండి, ఎపిసోడ్ సహకారాన్ని దీవించండి, ఈ మాసమంతా సహాయం చేసిన వారిని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.